హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎఫ్ హలో బిజీ మచాస్. సో ఫస్ట్ పార్ట్ చూసారా, నేను రోడ్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ అయితే తీసాను. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ ఇది, మేము అసలు అనుకోలేదు. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఫస్ట్ పార్ట్లో ఏవైతే వేషాలు వేసామో అవి మొత్తం ఇక్కడైతే మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేము వేరే దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అది నేను ఎక్కడికి వెళ్తున్నామా అని నేను చెప్పను, మీకు చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్తో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. మొత్తం ఫన్ అయితే జరిగింది వీడియో మొత్తం. సో వీడియో అనేది టిల్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సో దట్ ఈ వీడియో అనేది రీచ్ అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మీకైతే ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. నేనైతే నాగార్జున సాగర్కి అయితే వచ్చేసాను. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ఎండ లేదు అలా అని చెప్పేసి చల్లగా లేదు, నార్మల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. చెప్పాలంటే చిన్నగా అయితే తీసేయచ్చు వీడియో అనేది, బట్ మేము వేసిన వేషాలు కూడా మీకు చూపెట్టాలి అంటే చాలా కష్టపడి వీడియో అనేది తీసాము. సో ఆ వేషాలు కూడా మీరు చూస్తారని చెప్పేసి నేను ఇంకా సాగదీస్తున్నాను అనమాట వీడియో అనేది. 5 years బ్యాక్ అనుకుంటా నేను నాగార్జున సాగర్ అయితే వెళ్ళాను. ఆ టైంలో అయితే మనకి ఏవి ఉండేవి కాదు, ఒక అడవిలా ఉండేది. అసలు చెప్పాలంటే రోడ్లు సరిగా ఉండేవి కాదు, ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏవి ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా చేంజ్ అయితే అయిపోయింది, డెవలప్మెంట్ అయితే చాలా ఘోరంగా అయిపోయింది. రోడ్లు చూసారు కదా ఎంత బాగున్నాయో, మొత్తం హైవేనే. అండ్ మనం మంచిగా పెట్రోల్ కొట్టించుకుంటే ఈజీగా గట్టికి కొట్టేయచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 days ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే నాగార్జున సాగర్ అలానే వైజాగ్ కాలనీ 2 కవర్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి బ్యాక్ వాటర్స్ ఉంటుంది, స్టే ఉంటుంది, అక్కడ టెంట్స్ ఉంటాయి అనమాట. సో డీటెయిల్డ్ నేను వీడియో అయితే చేశాను వైజాగ్ కాలనీ గురించి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు 1 day ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సాగర్ దగ్గర మనకి నియర్ బై ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ అయితే కవర్ చేసేయచ్చు. 1 day మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట. సో మంచిగా వీకెండ్ ట్రిప్ అనేది మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్లు గట్టిగా వినిపిస్తాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఇంకా మా వాళ్ళు చేసిన అల్లరికి ఇంకా ఆ కారు రూఫ్ ఉంటుంది కదా, అది పగిలిపోతాయి అనమాట. అద్దాలు అనేవి పగిలిపోతాయి, అంత ఘోరంగా అయితే అల్లరి చేశారు. కానీ ఏం చేయలేము, అలా అల్లరి ఉంటేనే మనకి హ్యాపీగా జర్నీ అనేది సాగిపోతుంది. సో ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. బుద్ధవనం అనమాట ఇది. సో నాగార్జున సాగర్ వెళ్లే ముందు మనకు బుద్ధవనం అయితే ఎదురైతుంటుంది. సో అక్కడ మీరు వెళ్ళాలి అనుకుంటే కాస్త ఎర్లీగా అయితే మనం స్టార్ట్ అవ్వాలి. చాలా మంచి ప్లేస్ అది. సీనరీస్ కానీ చెట్లు కానీ చాలా చాలా బాగుంటాయని నేనైతే విన్నాను. బట్ మేము వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం లేదనమాట. మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. అప్పుడే చాలా ఆకలి మీద అయితే ఉన్నాము. అండ్ ఇంకా సరే బెటర్ నాగార్జున సాగర్ వెళ్ళిపోవడం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి కృష్ణా రివర్, మనకు అందరికీ తెలిసిందే, చాలా పెద్ద రివరు. అండ్ మనం ఇక్కడ దిగడానికి అయితే ఉండదు, కాషన్ అయితే పెడతారు. అక్కడ క్రొకడైల్స్ ఉంటాయి, మీరు అక్కడ లోపల వెళ్ళి దిగడానికి అయితే అస్సలు ఉండదు అనమాట. సో బయట నుంచి అయితే చూడడమే. ఇలా అంతా ఫెన్సింగ్ అయితే వేసేసారు చూడండి. ఒకప్పుడు అయితే చాలా మంది అయితే వెళ్ళి చచ్చిపోయారంట అక్కడ. సో క్రొకడైల్స్ ఉంటాయి కదా, చాలా మంది తెలియకైతే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ సో అన్యాచురల్ డెత్స్ అనేవి చాలా అయితే అయిపోయినాయి. సో అందుకే అనమాట చాలా వరకు అయితే మంచి కాషన్స్ అనేవి పెట్టేశారు. బట్ అది తెలిసినా చాలా మంది అయితే దూకుతున్నారు దాంట్లో. ఏంటో వాళ్ళ పిచ్చి వాళ్ళకే అర్థం కావాలి. సో ఆల్మోస్ట్ అయితే మనం నాగార్జున సాగర్కి అయితే రీచ్ అయిపోయాము. సో వెళ్తున్నాం అనమాట. నేను చెప్పడం మర్చిపోయాను, మనకి ఫుడ్ అనేది తీసుకెళ్ళకపోయినా అక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువగానే దొరుకుతుంది. అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి సాగర్లో ఏవైతే ఫిష్ దొరుకుతాయో అవన్నీ మంచిగా ఫిష్ ఫ్రై అయితే చేసి చాలా వరకు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది అయితే ఎగబడి అయితే తింటున్నారు. సో వైజాగ్ కాలనీలో కాకుండా ఇక్కడ ఇంకా బాగుంది అని నేనైతే విన్నాను. సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పారనమాట. సో ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాము. సాగర్ అనేది చూస్తున్నారు కదా, నేను వెళ్ళినప్పుడు చాలా మంది అయితే వచ్చారు. మాకు కార్ పార్కింగ్ అయితే కొంచెం ఘోరంగా అయిపోయింది అనమాట. బైక్ మీద వస్తే చాలా బెనిఫిట్, ఎందుకంటే మనం బైక్ అనేది ఎక్కడైతే పార్క్ చేసేసుకోవచ్చు. బట్ కార్ పార్కింగ్ ఇంకో ఇలా అయితే వెళ్ళాలి. మేము దగ్గర 1 hour ట్రాఫిక్లో అయితే ఇరిగిపోయాము. అంత హెవీ ట్రాఫిక్ అయితే ఉండే మేము వెళ్ళిన టైం, అంటే అలా ఉందన్నమాట మేము వెళ్ళిన టైము. సో ఆల్మోస్ట్ ఈ కార్ లోపలికి తీసుకెళ్లాలంటే అది ఒక పెద్ద తలనొప్పి. సో బైక్ మ్యాక్స్ చెప్పాలంటే బైక్ అయితే ప్రిఫర్ చేయండి దగ్గరగా ఉంటే. లేదు ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే కారే, కాస్త ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోవడమే.
వీడియో పక్కన పెడితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎవరితో వెళ్తూ ఉంటారు, ఒక్కళ్ళే వెళ్తారా, లేకపోతే అసలు మీ వీడియోలు ఎవరు తీస్తారు, చాలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. చెప్పాలంటే నేను మా ఆఫీస్ కొలీగ్స్తో అయితే వెళ్తూ ఉంటాను. సో బ్రదర్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఏ ఫ్యామిలీ అనమాట. సో ఎప్పటి నుంచో మేము వర్క్ చేసాము, అప్పటి నుంచే కనెక్షన్ అనేది అలానే ముందుకెళ్తూనే ఉంది. సో మ్యాక్స్ వాళ్ళతోనే వెళ్తూ ఉంటాను అనమాట. చాలామంది ఏంటంటే వీడియోలోకి అయితే రారు, చాలామందికి సిగ్గు ఉంటుంది కదా. సో నేను కూడా ఇంతకుముందు వీడియోలోకి అయితే అసలు వచ్చేదాన్నే కాదు, ఈ మధ్య మీరు నన్ను చూస్తున్నారు. సో వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు కొంచెం ఇంకో మా ఫ్రెండ్స్ అనేది కనిపిస్తూ ఉంటారు. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను, వీళ్ళ వల్లనే నేను ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ నుంచి మీకు మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూసేసేయండి. అండ్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పాను కదా, మీకు అన్ని మొక్కజొన్న పొత్తులు కానీ లేకపోతే ఫిష్ కానీ అంతా చిల్లరగడ్డ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మంచిగా మీరు కావాలంటే తినచ్చు. సో ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో వైలెట్ షర్ట్ వచ్చేసి మెహర్ అన్న, మై బ్రదర్ అని చెప్పొచ్చు. అండ్ వెనకాల తింటున్నాడు కదా సాయి, ఈవెన్ హీ ఈజ్ ఆల్సో మై బ్రదర్, చిన్న బ్రదర్. సో వీళ్ళందరూ నా మంద అనమాట. సో ఎక్కడ వెళ్ళినా మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇన్ జనరల్గా చెప్పాలంటే వీడియోలోకి అయితే రారు, ఈ మధ్య ఇంకా నా కోసం వస్తున్నారు. అండ్ స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారు. సో చాలామంది అయితే వచ్చారు. అండ్ నేను బ్లాగ్ తీస్తుంటే చాలామంది వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు, చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కదా, చాలా బాగా అయితే మాట్లాడారు, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు, ఈ అమ్మాయి సాగర్ చూపిస్తలేదేంటి ఇవన్నీ చూపిస్తుంది అని చెప్పేసి. మేము ఏమనుకున్నామంటే సాగరే కదా, అది ఎక్కడ పోతుంది, మన దగ్గర మస్తు టైం ఉంది. సో ఇక్కడ మనం చిన్నప్పుడు ఏవైతే కావాలో బొమ్మలు అన్నీ కొనుక్కుందామని చెప్పేసి ఇక్కడ వచ్చి మేము టైం వేస్ట్ చేస్తున్నాం అనమాట. చిన్నప్పుడు ఇవే బొమ్మల కోసం పేచీ అయితే పెట్టుంటాం కదా, అప్పుడైతే మన దగ్గర డబ్బులు అయితే లేవు, ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి 100 రూపాయలకే బేరమాడితే వచ్చేస్తున్నాయి. అండ్ మీకు రెడ్ షర్ట్లో ఒక అబ్బాయి కనిపిస్తాడు, ప్రణయ్. వీడి గురించి నేను తర్వాత చెప్తాను, బట్ మంచి క్యాండిడేట్ అండ్ నా ఫేవరెట్ బ్రదర్ అని నేనైతే చెప్తాను. నాకు చాలా చాలా ఇష్టం అనమాట వీడు. నీకోసమా? This is Hitler Jeep for my daughter. She is 5 years old. Her name is Tanvi. ఫస్ట్ పార్ట్ వరకు ఉంటుంది, లాస్ట్ కట్ చేసి. నువ్వేం కొనుక్కున్నావు? దిస్ ఇస్ మేడ్ ఇన్ భారత్ బ్యాట్ నెంబర్ 4, size 4 సారీ, With space. విత్ వైట్ కలర్ టెన్నిస్ బాల్. Tennis ball. Adi plastic ball. టెన్నిస్ బాల్ పెప్సీ బ్రాండ్, విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్. From Vijay Toys and Games. ₹250, బట్ వీ బాట్ ఇట్ ఫర్ ₹100 ఓన్లీ. సో చూసారు కదా, మా వాళ్ళు అలా ఉంటారనమాట. అందుకే నాకు చాలా చాలా ఇష్టం వీళ్ళతో ఎక్కడికైనా వెళ్ళడం. ఇంకా వీళ్ళతో ట్రిప్ అంటే ఇంకా నేను అసలు ఆలోచించకుండా వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనకు అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టేశారు. అసలు చాలా వరకు అయితే మారిపోయింది నాగార్జున సాగర్ అనేది. ఒకప్పుడు అసలు ఏది ఉండేది కాదు, ఇప్పుడు అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా మా మెహరన్ అయితే కోతి అనమాట, పెద్ద కోతి, నేనైతే చిన్న కోతి. ఇంకా మా ఇద్దరికి అయితే సరిపోతుంది. మా ఇద్దరి మధ్య డిస్కషన్ ఏమవుతుందంటే, ఎవరైనా చంపేసి పాత పెట్టేస్తే ఇంకా ఎవరు పట్టుకోలేరు కదా అని చెప్పేసి. ఏడ్చినట్టే చెప్పారు, ఏదో చేయాలనుకున్నారు, ఏదో వచ్చింది వీడియో. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. నేను చెప్పాను కదా, చాలా వరకు అయితే ఫుడ్ అనేది అన్నీ దొరుకుతాయి. సో మంచిగా మీరు తీసుకెళ్ళకపోయినా అక్కడ తినేయచ్చు. అండ్ పిల్లల కోసం అయితే రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఎనీ ఐటమ్ 99 రూపీస్ అని పెట్టేసి అమ్ముతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళైతే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారండి, సాగర్ చూపెట్టచ్చు కదా, ఎంతసేపు వెయిట్ చేయాలి అని అంటే, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే సాగర్ అనేది అందరు చూపిస్తారు, బట్ ఏషాలు అనేది నేను మాత్రమే చూపిస్తున్నాను. సో మంచిగా అయితే చూడండి, కాస్త ఎంటర్టైనింగ్ ఉంటుంది అనమాట. అక్కడ అంకుల్ చూడండి, పాప మా ఆంటీని వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నాడు. సో ఇవన్నీ నేను మాత్రమే చూపెట్టగలను. అండ్ ఇక్కడైతే ఆవులు చాలా చాలా అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రూట్స్ కానీ అలా తీసుకెళ్తే మాత్రం పాపం వాటికి పెట్టండి, చాలా చాలా క్యూట్ అయితే ఉన్నాయి. సో అది నేనే, ఇంకా నా గోల నాది. ఇంకా మీకు వీడియో అనేది తీసి చూపెట్టాలి కాబట్టి నా పనిలో నేనైతే ఉన్నాను. సో ఇది మొత్తం సాగర్ అనమాట. చాలా బాగుంది సాగర్ అనేది. అంతేకాకుండా మనకి వాటర్ కూడా ఫుల్ ఉంది మేము వెళ్ళినప్పుడు. అండ్ డ్యామ్ కూడా ఓపెన్ చేశారనమాట. అండ్ మనకి అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే మీరు అక్కడ మాట్లాడుకొని బోటింగ్ అనేది చేయొచ్చు. సో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, స్టే కూడా ఉంది. కాబట్టి పక్కా ప్లాన్ చేసుకోండి వీకెండ్ అనేది. ఇంకా వీడియో అనేది ఉంది చూడండి, ముందు ముందు ఇంకా వేషాలు అనేవి ఉన్నాయి మావి. ఇక్కడ మా ప్రణయ్ గడు ఏదో చేస్తున్నాడు. సో వీడి గురించి చెప్పాలంటే, వీడు నేను ఒకటే. మా ఇద్దరికి ఫుడ్ అంటే ఎంత ఇష్టం అంటే, సాగర్ పక్కన పెడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉందా లేదా, అసలు తినడానికి ఉన్నాయా లేవా అనేది మేమైతే చూసుకున్నాము.
సో అలా ఇద్దరం ఉంటాం అనమాట. సో మా ఇద్దరు కాంబినేషన్ డిఫరెంట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. దానికి వద్దేమో, నేను కింద ఆకు పడేస్తే దాన్ని ఆకులు తింటాయి, అది తినదేమో. అది కొరకలేదా? అది దాంతో పాటు పెట్టేస్తాను. అండ్ వాటర్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. అలలు చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ పక్కా ట్రై చేయాల్సింది ఫిష్ ఫ్రై అనమాట. చాలామంది అయితే ఎగబడుతున్నారు ఫిష్ ఫ్రై కోసము. పక్కా ట్రై అయితే చేయండి. అండ్ చాలా చీప్, మనకి అక్కడే వేసి ఇచ్చేస్తున్నారు. అండ్ నాకైతే ఇక్కడ ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ప్లాన్ అయితే చేయండి ట్రిప్కి. ఒకప్పుడు మనకి నాగార్జున సాగర్ లోపల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండేది. అక్కడ మీకు డ్యామ్ కనిపిస్తుంది కదా, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే 5 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ డ్యామ్ పైకి వెక్కి మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అంత ఫెన్సింగ్ వేసేసి చాలా వరకు ప్రొటెక్టెడ్ అయితే చేసేసారు. సో ఇక్కడి నుంచే మనం చూసి ఇంకా అలా ఎంజాయ్ చేయాలన్నమాట. బట్ బోటింగ్ చేయాలి అనుకుంటే మనం మంచిగా బోట్లో వెళ్ళి మొత్తం అదంతా కవర్ అయితే చేసేసేయచ్చు. సో ఇక్కడ మీకు డ్యామ్ దగ్గరగా అయితే చూపిస్తున్నాను. సో మిల్కీ వేలో అయితే ఉన్నాయి వాటర్ అనేది. అండ్ కాస్త దూరంగా చూస్తే మొత్తం మంచుతో కప్పేసినట్టు అయితే ఉంది వాటర్ అనేది. చాలా చాలా బాగుంది అనమాట. అంటే ఫాగ్, అండ్ మేము వెళ్ళిన టైంకి మంచి క్లైమేట్ కూడా మాకు సహకరించింది కాబట్టి చాలా చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది. అండ్ నిజం చెప్పాలంటే మీరు వీకెండ్స్లో వెళ్ళాలా వీక్ డేస్లో వెళ్ళాలా అని అనుకుంటే చెప్పాలంటే ఎప్పుడు వెళ్ళినా మనకి జనాలు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నది మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఇవే కాబట్టి మ్యాక్స్ అయితే జనాలు ఉంటారు. సో పక్కా అయితే ప్లాన్ అయితే చేసుకోండి, మంచిగా వెళ్ళి అలా వీకెండ్ ట్రిప్ అయితే వేసేసేయండి. సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, మొత్తం అక్కడైతే చూసేసామన్నమాట. అంతేకాకుండా జనాలు చాలామంది అయితే ఉన్నారు. ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే మనకి లేదు. సో కాస్త ముందుకెళ్ళి ఇంకా ఫుడ్ కోసం అయితే మేమైతే ఎదురు చూస్తున్నాము. సో అక్కడ ఫుడ్ ఉంది కాబట్టి మనం నార్మల్గా లంచ్ టైం అయితే అయింది. సో తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్స్ అయితే ట్రై అయితే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.